హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వేడివేడి అన్నంలోకి కమ్మని రుచిగా ఉండే రోటి పచ్చడి. అదేంటో కాదండి, కొబ్బరికాయ కొత్తిమీర పచ్చడి. ఇంకా మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ కారానికి తగినంత పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మిరపకాయలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత అదే కడాయిలోకి కొబ్బరికాయని ముక్కలుగా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత అదే కడాయిలోకి మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక కట్ట కొత్తిమీరని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా మగ్గించుకున్న సమయంలో 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మగ్గించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి. ఈలోపు మనం పచ్చడికి పోపు రెడీ చేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 3 ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పచ్చళ్ళలోకి ఈ పోపులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కొత్తిమీర పచ్చడి రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చేయండి, దాంతో చేయండి.